ఉందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. నగరంలో చర్చి సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరినట్లు ఫ్లెక్సీ వేసి ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల చిన్న ఫోటోలు వేసి తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసులు అన్నారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరుతున్నారని ప్రకటించారు. అంతే, ఇంకా చేరలేదు, టవలేపించుకోలేదు. ఏ రోజు చేరుతున్నారో తెలియదు. అప్పుడే కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఫ్లెక్సీలు వేసారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా పార్టీలో చేరేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధినాయకత్వంతో మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేతో కూడా చర్చించుకోవాలి, లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళతోటి సమన్వయంతో రాజకీయ పార్టీల్లో చేరటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మీరేదో వస్తున్నారు, మేమేదో వ్యతిరేకించాం అనేది కాదు. ఇలాంటి గొడవలకి మీరు కారకులు కావద్దు. దయచేసి మీరు కూడా చాలా పెద్ద వ్యక్తులు. మీరు చేసేటటువంటి ప్రోత్సాహం వల్లే కొంతమంది కార్యకర్తలు ఇలా చేస్తున్నారు. దయచేసి మీరు మా జీవితాలు కూడా అర్థం చేసుకోండి. మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటివి కనుక జరిగితే తీవ్రంగా ఖండిస్తాం. ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తాము. మీరు చేరేటటువంటి ఒకసారి ఆ ఫ్లెక్సీ కనుక చూస్తే జనార్దన్ గారిది చిన్న ఫోటో, స్థానిక ఎమ్మెల్యే ఎవరండి, మాగుంట గారిది చిన్న ఫోటో వేసి ఎవరెవరో ఆకతాయిలు చేసేటటువంటి పనికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కానీ తెలుగుదేశం కానీ తీవ్రంగా గొడవలకి జరగడానికి రాష్ట్రం నుంచే మీరు ప్రోత్సహిస్తున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఏదైనా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు, జనసేనలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు. గత ఎలక్షన్స్ అప్పుడు నిజంగా కష్టపడ్డటువంటి పాత జన సైనికులందరినీ మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కొత్తగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం వచ్చారో వాళ్ళ మాత్రం ఒక్కటే గమనించుకోండి. ఏదైనా ప్రస్తుత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం మీరేదన్నా ఎలాంటి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పుకోవాలి. ఇలాంటి అగాత్యాలకు పాల్పడితే మేము కూడా ఎంతకైనా సిద్ధమైన తెలియజేస్తూ ఇట్లాంటి చేష్టాలు చేసినట్టు వాళ్ళని ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాం, ఇంకోసారి ఊరుకోమని తెలియజేస్తూ ఎంతటి తీవ్రమైన పరిణామాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. యువత అధ్యక్షుడిగా నేను మాట్లాడడం జరుగుతుంది. ఏమండి, ఇవన్నీ కాదండి. ఎలక్షన్ ముందు జనసేన నాయకులు ఉన్నారు, మేము అంతా కలిసి పని చేసుకున్నాము, మా పని మేము చేసుకుని బాగానే ఉన్నాము. ఇలా ఎవడెవడో వచ్చి జనార్దన్ గారి ఫోటో పెట్టుకుని జనార్దన్ గారి కార్యాలయానికి, మా పార్టీ కార్యాలయానికి ఏమైనా చెప్పారు, వచ్చి జనార్దన్ గారి ఫోటోలు వేసుకుంటామని ఎవరైనా చెప్పారా? ఏం లేదు. మరి ఎందుకు ఎవడెవడో వచ్చి మాకు గొడవ పెడుతున్నారు? కూటమి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అన్ని బాగానే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా అన్ని మేము నీట్గా పాటిస్తున్నాం. ఇవాళ ఇంతవరకు బాలినేని వాసు వచ్చి చెప్పింది లేదు, చేరింది లేదు. ఒంగోలు మీటింగ్ అన్నాడు, పెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం. అలాగని చెప్పి ఒక్కోళ్ళ మీద మా మీద 10 కేసులు ఉన్నాయి. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి మా మీద 10 కేసులు పెట్టించాడు. రేపు జనసేనకు వస్తే మేము ఎందుకు కూరుకుంటాం? అసలు మేము పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు పెద్దవాళ్ళు, డిప్యూటీ సీఎం ర్యాంకులో ఉన్నారు, మా మీద పెట్టిన కేసులు ఎవరు తీస్తారు? మమ్మల్ని కొట్టించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్కి మేము కొట్టించుకున్నాం. అదే రిమ్స్ హాస్పిటల్ మేము కొట్టుకున్నాం. మా మేడికొండ మోహన్ అనేవాడిని మేము కొట్టారు. ఇవన్నీ కాకుండా రేపు పొద్దున మేము కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటాం? అసలు ఆ పార్టీ గెలవకముందు ఇప్పుడు జనార్దన్ గారి ఓటమి కోసం పోరాడినోడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటిది ఈ రోజు వచ్చి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏదో తాయిలాలు అందించామని చెప్పుకుని 150 కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మాకు తెలీదు. 150 కోట్లు పడేసామయ్యా మీకు, అందుకని మేము మా ఇష్టం మేము చేర్చుకున్నాం, జై జనసేన అంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? అందుకని మీడియా ముఖ్యంగా మీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. అంతేగాని మాకు గొడవలు పెట్టుకోని చెప్పి మాకు ఎప్పుడు లేదు. ఈ రోజు వచ్చి ఎవడో వచ్చి ఫిక్స్ లేపించుకున్నాడు. జనార్దన్ గారు చెప్పారా? పోనీ టీడీపీ ఆఫీస్కి ఏమైనా చెప్పారా? ఏమైనా మెసేజ్ ఇచ్చారా? ఏం లేదు. మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మా మనోబలం మాకు ఉండవా? మేము అన్నమే తింటుంది.
మరి మీరేం చేస్తారో మాకు తెలియదు. అలా అని చెప్పి మీరు చేయటం కరెక్ట్ కాదు. మేమంతా బాగానే ఉన్నాం. జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఆఫ్టర్ బిఫోర్ 2 ఉంటాయి. పార్టీ గెలవక ముందు గెలిచిన తర్వాత 2 ఉంటాయి. ఇది చూసుకొని జాగ్రత్త చేసుకోండి, లేదా ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యింది వారు అనేది ఏదైనా కూడా. ఎందుకంటే మా జనార్దన్ గారి కోసం మేము జీవితాంతం టీడీపీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 కేసులు పెట్టుకుని రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకుని రౌడీ షీట్లు పెట్టుకోడు వాసు తీయమనండి, అది తీసి రమ్మనండి పార్టీలోకి. మా మీద రౌడీ షీట్లు పెట్టించాడు, అవి తీసి రమ్మనండి చూద్దాం. మాకు మనోభావం ఉంటాయి. సరే ఏదైనా కూడా మీడియా పరంగా మీరు తెలియజేయండి పెద్దవాళ్ళకి. మేము అంత తప్పితే మేము ఇంకా పైకి పోలేము. మా జనార్దన్ గారితో మేము మాట్లాడుకుంటాం. అంతేగాని మా జనార్దన్ గారి ఫోటోలు కనుక వేసారంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంత దూరమైనా కానీ పోయి తెగిస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను గత ప్రభుత్వం దిగజార్చిందని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు. మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ జరగటం అనేది జరిగింది. ఆ కల్తీ కూడా ఎలాంటిదంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప ఆయిల్తోటి లడ్డూని తయారు చేశారంటే ఆ యొక్క తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆనాటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కేవలం వాళ్ళు కమిషన్లు దండుకోవటానికి ఈరోజు మార్కెట్లో ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1000 రూపాయలు. అలాంటి 1000 రూపాయలు ఉన్నటువంటి ఆవు నెయ్యిని 320 రూపాయలకు వాళ్ళు టెండర్ కోట్ చేస్తే, అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారు, ఏ విధంగా లడ్డు నాణ్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆనాటి మరి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈవో ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ తెలిసే అక్కడ అవినీతి జరిగింది. టీటీడీలో అవినీతి జరగడానికి మూల కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు 5 సంవత్సరాలు జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. ఒక లడ్డూను తయారు చేయడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లోనే కల్తీ చేసి అపవిత్రం చేసినటువంటి ఘనత ఆనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుందని చెప్పి తప్పదు. ఎందువల్లంటే ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను వాస్తవంగా ఒక నాస్తికుడు ఈ రోజున మరి ఆ టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించాడంటే కేవలం దేవుడి మీద యొక్క నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి విధంగా చేశాడు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులు, అన్య మతస్థులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని తక్షణమే తొలగించాలా. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను భంగపరిచే విధంగా మాంసాహారాలు, లెక్కరు అంతా కూడా పైన జరుగుతుంటే వీళ్ళు చూస్తూ ఊరుకున్నారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే ఈ వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని, అదేవిధంగా ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారు కూడా నిన్న మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడుతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మరి కలుపుతున్నారని, అట్లాగే అనేకమైన జంతువుల యొక్క అవశేషాలను దాంట్లో విలీనం చేస్తున్నారని, తిరుమల లడ్డుని అపవిత్రం చేస్తున్నారని ఈరోజు తెలియజేస్తున్నారు. అంటే అప్పటి నుంచి కూడా తీసుకున్నటువంటి ఈ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి భారతదేశం అందరి హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా గాయపడ్డాయి. దీంట్లో సత్యాసత్యాలు ఇప్పటికీ కూడా సరిగా పూర్తిగా తెలియకపోయినప్పటికీ వీటన్నిటినీ కూడా పూర్తిగా కూలంకషంగా వెలికి తీయాలా. రెండవది ఏంటంటే తిరుమలని అపవిత్రం చేసినట్లయితే భారతదేశంలో హిందూ వ్యవస్థే నాశనం అవుతుందని, హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని, హిందూ దేవాలయాలని
ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుతంత్రతోటి హిందువుల మనోభావాలను గాయపరచాలనేటువంటి విధానంతో ఈ విధమైనటువంటి కుట్ర ప్రతి హిందూ దేవాలయం మీద కూడా జరుగుతూ ఉంది. కనుక మేము కోరేది ఏంటంటే దేవాలయాలలో అన్య మతాలు వాళ్ళు ఉండటం వల్లనే ఇటువంటి భ్రష్టత్వం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఏ దేవాలయంలో కూడా అన్యమతస్తులు అనేది ఉండకూడదు. భక్తులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలను కేటాయించాలి. అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ సభ్యులని ఒక సభ్యుల్ని దేవాలయ సభ్యుడిగా చేర్చుకోవాలా. అట్లా మీరు మెయింటైన్ చేయలేకపోయినట్లయితే దేవాలయాలను హిందూ ట్రస్ట్ బోర్డులకి అప్పచెప్పినట్లయితే విజయవాడ వరద బాధితుల సహాయార్థం అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న స్థానిక అంబేద్కర్ భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం 2 గంటల కానించి కళారూపాల ప్రదర్శనతో ర్యాలీ చేసుకుంటూ మరి నిధుల సేకరణ చేసుకుంటూ అంబేద్కర్ భవన్ దాకా ర్యాలీని కొనసాగించి సాయంత్రం 6 గంటల కానించి రాత్రి 10 గంటల దాకా వివిధ కళారూపాలు ప్రదర్శించాలని అనుకున్నాము. దీనికి గాను ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద కళాకారులు మరి చందు డాన్స్ అకాడమీ వారు కూడా మాకు సహకరించారు. మరి గయోపాఖ్యాన సీన్కి పద్మశ్రీ డాక్టర్ యడ్ల గోపాలరావు గారు, మరి శ్రీమతి మంగాదేవి గారు, గంటా మంగాదేవి గారు కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఒక 40 మినిట్స్ కార్యక్రమం జరుగుతుంది. మరి అదే కదా భక్త చింతామణి నాటకం కూడా జబర్దస్త్ అప్పారావు గారు, మరి అదేవిధంగా ప్రముఖ రంగస్థల కళాకారిణి శ్రీ రత్నశ్రీ గారి కాంబినేషన్లో ఈ యొక్క కాంబినేషన్ జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, టీవీ షో ఆర్టిస్ట్ మిమిక్రీ శివగారు, మరి ఇంద్రజాల ప్రదర్శన డాక్టర్ హరేరామ్ గారు, వీరితో కూడా చేపిస్తూ ఉన్నాము. మరి చెక్క భజన కళాకారులు కడప నుంచి కుళ్ళాయప్ప గారు, మరి హాస్య సన్నివేశం మధ్య మోహన్ మాస్టర్ గారు అని చెప్పని ఇక్కడ వైజాగ్ నుంచి వస్తున్నారు. తప్పెటగుళ్ళు మన రంగస్థలం ఫేమ్ తప్పెటగుళ్ళు కార్యక్రమం నేలబోను సత్యం బృందం రంగస్థలం సినిమా ఫేమ్ వారు కూడా ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో వారు ప్రదర్శించుకుంటూ మన అంబేద్కర్ భవన్ దాకా రావాలని డప్పు కళాకారులు, చెక్క భజన కళాకారులు, మరి కోలాటం కళాకారులు, ఈ యొక్క తప్పెడుగుల కళాకారులు, మరి జముకులు అసరయ్య గారని వారు కూడా టీవీ ఫేము, తర్వాత మరి ఏదైతే మన పలాస సినిమా ఫేము ఆయన కూడా దానికి ప్రదర్శించడానికి వస్తూ ఉన్నారు. సంగీత విభావరి మన ప్రకాశం జిల్లాలో ఉండే కళాకారులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. దీంతోపాటు అక్కల జ్ఞానప్రసాదరావు గారు విజయవాడ బృందం, డాక్టర్ సింహాద్రి శ్రీనివాసరావు గారు కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి మన ఒంగోలులో ఉన్నటువంటి అనేక కళా బృందాలు ఉన్నాయి. కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. మళ్ళీ ఈ ప్రభుత్వానికే మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా కళాకారుల సమస్యలు ఖచ్చితంగా గట్టెక్కుతాయి. ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా కళాకారుల కాలనీ ఏర్పాటు చేయడానికి జనార్దన్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఖచ్చితంగా మన కోరికలు, శ్రమలు అన్నీ కూడా కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు నెరవేరుతాయి అనేది ఈ సంఘం నిర్ణయించింది. అందువల్ల ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని కళా సంస్థలు, ఒక కళా సంస్థ అని పేరు కాకుండా అన్ని కళా సంస్థలు ఐక్యంగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలోకి ముందుకు రావాలి. దీని ముఖ్యంగా 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు రోడ్డు బైపాస్ జంక్షన్ నుండి ర్యాలీగా 5 జిల్లాల కళాకారులు, అన్ని విభాగాల కళాకారులు భారీ ఎత్తున ప్రదర్శనతో అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా బయలుదేరడంతో పాటు ఇటీవల బాగా దెబ్బతిన్నటువంటి మన అమరావతి, విజయవాడ అక్కడ జరిగినటువంటి నష్టాన్ని నేటికి పూడ్చలేకపోతుంది. ప్రభుత్వం కూడా ఎన్నో ప్రయాసాలు కూర్చున్నప్పటికి కూడా ఇంకా లోటు బడ్జెట్లో ఉంది. కాబట్టి కళాకారులు మేము కూడా మా వంతు సహకారంగా శ్రమించి దాతల ద్వారా విరాళాలను సేకరించి వాటిని జనార్దన్ గారి ద్వారా సీఎం గారికి అందించాలనే దృక్పథంతో ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ ర్యాలీతో పాటు వచ్చే ప్రజలందరూ కూడా ర్యాలీలో విరివిగా పాల్గొనడంతో పాటు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటూ,
అలాగే సాయంత్రం 6 గంటలకల్లా ఒంగోలులో అంబేద్కర్ భవనంకి ర్యాలీ బయలుదేరి అక్కడికి చేరుతుంది. అక్కడి నుంచి వివిధ ప్రదర్శనలు మన దుర్గా గారు నిర్వాహకులు, ప్రకాశం జిల్లాలో ప్రథమ నిర్వాహకురాలు వారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తామని, కళాకారులందరం ఎన్ని సంస్థలు పెట్టుకున్నా ఎన్ని విభాగాలుగా ఉన్నా కానీ ప్రకాశం జిల్లాలో కళా ప్రదర్శనలు ఏయున్నా మేమందరం ఐక్యంగా ముందుకు వస్తామని, కళాకారుల ప్రయోజనాల కోసం కలుపుకట్టుగా ఒకే కుటుంబంలాగా ఉండి పనిచేస్తామని తెలియపరుచుకుంటూ రేపు 24వ తేదీ జరిగే ర్యాలీని మరియు నాటక ప్రదర్శనల్ని అన్నిటినీ కూడా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో నా కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ఒంగోలులో మొదటిసారిగా ఇక్కడి నుంచే ప్రారంభించడం అనేది మనకందరికీ, ప్రకాశం జిల్లా కళాకారులకు అందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఇంతకుముందు మేము ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మా ఒంగోలు కళాకారులు 4 సంఘాలుగా ఏర్పడి 4 సార్లుగా మేమందరం దాంట్లో పాల్గొని ఆ విరాళాలన్నీ మేము పంపించడం జరిగింది ఇంతకుముందు కూడా. అలాగే ఈసారి ఇట్లా దుర్గా మేడం గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా మా ఒంగోలు కళాకారులు అందరం ఆమెకు చేదోడుగా ఉంటామని మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య కానీ, ఇతర కళాకారులు కానివ్వండి, జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ చిన్న పెద్ద తేడా అనేది లేకుండా మన ఒంగోలు కళాకారులందరూ ఈ ర్యాలీలో పాల్గొని మరి మన ఒంగోలుకు కూడా ఒక మంచి పేరు తేవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదానం నిరంతరం కొనసాగుతుందని, వదంతులు నమ్మవద్దని జనసేన నాయకులు, అన్నదాన కేంద్ర నిర్వాహకులు జడా బాలనాగేంద్రను తెలిపారు. 65వ రోజు పేదలకు అన్న వితరణ చేశారు. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని వదంతులు నమ్మొద్దు. ఈరోజు 65 రోజు నిరంతరంగా జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు రావు. ఇంకా నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో నాకు ఇంకా అండ పెరిగింది, నాకు ఇంకా బలం పెరిగింది. ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమానికి ఇంకా నాకు చేయూతనివ్వటానికి ముందుకొస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. నేను కూడా ఇటువంటి సేవా కార్యక్రమానికి నా వంతు సహాయంగా నేను నిలబడతానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నాతో మాట్లాడటం జరిగింది. వారికి మీ మీడియా పరంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మరియు నిర్మూలన సంస్థ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి రూరల్ పోలీస్ స్టేషన్లోని పోలీస్ సిబ్బందికి బివి సాగర్ ఆధ్వర్యంలో మీకు తెలుసు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్కారం అండి. బాపట్ల జిల్లా ఎయిడ్స్ నిర్మూలన సంస్థ, అట్లాగే హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మరియు అద్దంకి రూరల్ సర్కిల్లోని మేదరపట్ల, కొరిసిపాడు, జేమంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది అందరం కలిసి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమం మీకు తెలుసా అనే కార్యక్రమం ద్వారా మార్గద్రవ్యాల నిషేధము, అట్లాగే మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా మరి ఈ మన అద్దంకి రూరల్ పోలీస్ సిబ్బంది, అట్లాగే హెల్ప్ సంస్థ, అట్లాగే బాపట్ల జిల్లా ఎయిడ్స్ నిర్మూలన సంస్థ అందరం కలిసి కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క జాడ్యాన్ని, మహమ్మారిని మరి సమాజం నుంచి తరిమివేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా మరి ప్రజల్లోకి వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి ఆ యొక్క జాడ్యాన్ని తొలగించేదానికి మనందరం కూడా స్వచ్ఛందంగా ప్రజలకు అవగాహన
కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజాన్ని మనము ఇట్లాంటి మహమ్మారి మత్తు పదార్థాలు అట్లాగే ఎయిడ్స్ వ్యాధిని మనం నిర్మూలించడానికి మనవంతుగా మనం కృషి చేసి ప్రజలకు సమాజానికి అట్లాగే దేశ అభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ ఉన్నాను. అమ్మా మీ ఫ్రెండ్ అమ్మా పక్కన ఏడ్చుకుంటారమ్మా. నగరంలో రాజాపానగల్ రోడ్లో గల వినాయక మండపం నందు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మేస్త్రి గారి పాట 30,000 మూడోసారి. డ్రమ్స్ రావాలి, మేళం కావాలా, నువ్వు వెళ్ళు. గణపతి బప్ప చాలు, ఇంకా పైకి ఎందుకు? ఇదే రాని, ఇంకొద్దిగా రాని, రాని అదే అట్లాగండి. డౌన్ చేయి, డౌన్ చేయి. తర్వాత జరుపుకోవచ్చు. ఈ విగ్రహం పెట్టి, కానీ ఈ 19 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా ఫస్ట్ రోజు ఎట్ట పెట్టాము, ఫస్ట్ సంవత్సరం ఎట్ట పెట్టామో ఇప్పుడు కూడా అట్టాగే ఇంకా ఎక్కువ, ఫస్ట్లో కన్నా ఇప్పుడు ఎక్కువగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే నవరాత్రులు కూడా అంతకన్నా ఫస్ట్లో కన్నా బాగా జరిగాయి, బాగా జరుగుతాయి కూడా ఇంకా. అలాగే మహిళలు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే కోలాటం, 30 మంది మా వాళ్ళే, మా ఇళ్ళ కాడవాళ్ళే, మా వాళ్ళే మహిళలు కోలాటం ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇదివరకు ప్రతిసారి ఏంటంటే పిల్లకాయలు వేసేవాళ్ళు, కుర్రలు వేసేవాళ్ళు. ఈ సంవత్సరం మా మహిళలు కోలాటం ఇక్కడి నుంచి మన కోటి గంట దాకా కోలాటంతో మా వాళ్ళే, మా మహిళలే అందరూ 30-40 మంది మొత్తం వాళ్ళే డాన్స్ ప్రోగ్రాం కానీ కోలాటం కానీ వాళ్ళే వేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దీని కమిటీ నెంబర్లో ఫస్ట్ నుంచి కూడా ఏమన్నా అరమరకలు ఉన్నా ఇబ్బంది ఏమైనా లేకుండా లాస్ట్న ఏమి అరమరకలు లేకుండా చేస్తూనే ఉన్నాము. అందువల్ల కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి, అలాగే మహిళలకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అది ఇది ఈ నిమజ్జన కార్యక్రమానికి వెహికల్ కూడా పెట్టున్నాం. అందరికీ ఆడవాళ్ళు, పిల్లకాయలు మొత్తం స్కూల్ పిల్లకాయలతో సహా ఆగిపోయారు. స్కూల్ పిల్లకాయలు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది.
CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.